నటుడి చర్యలు గెస్చర్స్ ఆఫ్ ఎన్ యాక్టర్. 3. ఈ పుస్తకానికి నేను ముందు మాటలు రాస్తూ నాట్యశాస్త్రం పాఠ్యగ్రంథం కావాలని ఆశించాను. వందే మాతరం. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. గీతలతో బొమ్మ గీస్తే రూపం చూసి ఆశ్చర్యపోతాం. ఆ రూపం నాదైతే ఎంతో ఆనందం. పాత్రగా వేషం వేస్తే రూపం చూసి ఆశ్చర్యపోతాం. ఆ రూపం నాదైతే ఎంతో ఆనందిస్తాను. నటనకు మించిన కళ లేదని నటున్నే అభిమానిస్తున్న కళాకారుణ్ణి నేను. అందుకే నటనంటే నాకు ప్రాణం. నేను నాటకరంగం మీద బ్రతకటం లేదు, కానీ నాటకరంగం కోసం బతుకుతున్నాను. నటన గురించి తెలుసుకోవాలంటే రంగస్థల శాస్త్రం చదవాలి. అంతేకాదు, మానసిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, జీవశాస్త్రం, సాంఘిక శాస్త్రం, భాషా శాస్త్రం, నీతి శాస్త్రం, సాంకేతిక శాస్త్రం మొదలగు ఎన్నో అధ్యయనం చేస్తే తప్ప పాత్ర అర్థం కాదు. పాత్రను ప్రక్షేపణ చేయలేము. 33 పుస్తకాలు రాసిన తర్వాత నాకు తెలిసింది తక్కువని, ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందని చిన్న చిన్న కదలికలు, చిన్న చిన్న శబ్దాలు అంటే చర్యలు, గెస్చర్స్ మీద చిన్న పుస్తకం రాస్తున్నప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది. ఇంకా ఈ సముద్రం మదించి జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉండాలనిపిస్తోంది. రాబర్ట్ ఎల్ బెనెడిక్ట్ రాసిన పుస్తకం ది యాక్టర్ ఎట్ వర్క్ ఆధారంగా నేను ఈ గ్రంథం రచన చేశాను. ఈ పుస్తకం అమెరికాలో కొనుక్కునే అవకాశం లభించటం నా అదృష్టం. ఆంధ్ర నాటక రంగంలో వయోజనులు, నటులు అధికంగా పరిషత్ పోటీ నాటకానికే పరిమితమైపోయారు. బహుమతుల వేటలో పడిపోయి ఈ వలలో లేక వలయంలో చిక్కుకుపోయారు మన నటులు. బహుమతులు అందుకోవటంలో మురిసిపోతూ కావలసిన వృత్తి నాటకరంగ సాధన వైపు కృషి చేయటం లేదు. నాటకరంగం జీవనోపాధి కావటం లేదు. సరదాగా నాటకం ఆడటం, ప్రవృత్తిగా నాటకాలు వేయటం వల్లే సీరియస్గా నాటకరంగం అధ్యయనం ఎంతోమంది చేయటం లేదు. చాలామంది నాటకరంగంలో, నాటక భాషా శాస్త్రాల్లో నిరక్షరాస్యులు. చాలా విద్యాలయాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అనేక రోజుల్లో స్వాతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, బాలల దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం, విద్యాలయాల స్థాపక దినోత్సవాలు, ఇలా ఎన్నో వేడుకలు. ఇంకా విద్యాలయాల మధ్య సాంస్కృతిక అంశాలపై పోటీ నిర్వహిస్తుంటారు. విద్యార్థులను ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేస్తారు. నేను కూడా బాలనటుడినే. నటన లేక నృత్యం విద్యాలయాల్లో ఇంతవరకు పాఠ్యాంశాలు లేక తరగతులు లేకపోవటం శోచనీయం. పిల్లల దౌర్భాగ్యం. తెలుగు భాషలో లేని అనేక గ్రంథాలను నాటరంగానికి విషయ పరిజ్ఞానంతో అందిస్తున్నాను. ఈ గ్రంథాలు విద్యాలయాల వారు రాయించాలని, లేదా ఇటువంటి గ్రంథాలను పాఠ్య గ్రంథాలుగానైనా నిర్ణయించాలని నా పాఠకులు అంటుంటారు. సరే, బాగానే ఉంది వినటానికి. ఓహ్, అలా అయితే ఎంత అదృష్టం. నా సంగతి సరే, భరతముని నాట్యశాస్త్రం సంగతి ఏమిటి? ముందుగా అది పాఠ్యగ్రంథం అయితే ఎంత బాగుండును. ఇది భారతీయులకు గొప్ప ప్రామాణిక గ్రంథం కదా. శుభాకాంక్షలంటూ ముందు మాటలు రాసిన గుర్తులీలు ఆచార్య కొలుకులూరి ఇనాక్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుస్తకంలో ప్రస్తావించిన ప్రయోక్తలకు,
నాకు సహకరించిన వ్యక్తులకు నా కృతజ్ఞతలు. సర్వే జనః సుఖినో భవంతు. జై హింద్. కొత్తపల్లి బంగారరాజు.